చడి చెప్పుడు లేకుండా ఎక్కడికే బయలుదేరావు నువ్వు? కొంపు ముంచాలనా? అమ్మా, నేను ఏదో మామూలుగా వెళ్తున్నాను. ఏముంది అందులో? అది ఇవి రొట్టెలు. పాపం అక్కడ కొట్టంలో కురదానికి ఆకలేస్తోంది. 2 పూటలో తిరగపోతే చచ్చిపోరలే ఎవరు. దాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నన్నే ఎదిరించింది కదూ. 2 రోజులు కడుపు మాడితే దానికి బాగా బుద్ధి వస్తుంది. బాగా ఆకలిస్తుంది కదా. సరే కానీ ఆ రోజు నువ్వు ఎలా దొరికిపోయావు? నువ్వు క్షేమంగా పారిపోయావు అనుకున్నాను. ఏం చెప్పమంటావు? నువ్వు ఆ రోజు నాకు చెప్పావు కదా, ఆ దారిలోనే వెళ్తున్నాను నేను. కానీ అక్కడ ఈటలు పట్టుకుని కొందరు కొంచెం ఒడ్డి నన్ను వెళ్లకుండా అడ్డగించేశారు. కానీ ఆ నది దారి గుండా వెళ్ళమని మా అమ్మే చెప్పింది కదా. ఊరికే డొంక తిరుగుడుగా మాట్లాడకండి. ఈసారి ఆ కాంట్రాక్ట్ మాకు వచ్చి తీరాలి. అరవం కూడా వచ్చులేండి. చిన్నదొర గారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఏదైనా పని మీద వెళ్తున్నారా? మంచిదే. నేను కూడా అదే అనుకున్నాను. ఓ 2-3 రోజులు గోదాంలో ఉన్న గుంటదాన్ని చూడకుండా మిమ్మల్ని ఎక్కడికైనా పంపించాలని. ఈలోగా కొంచెం మంచి మర్యాద నేర్పిస్తాను. పొగరుబోతు గుర్రానికి కూడా కళ్ళెం వేసిన వాడిని. ఇలాంటి మొండిగటాలు నాకు లెక్కే లేదు. దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను. 4 రోజుల్లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్నీ చెప్పినట్టే చేయిస్తా. కోతులు ఆడించేవాడు కోతి పిల్లని ఎలా ఆడిస్తాడో అలా దారికి తీసుకొస్తా. ఆ తరువాత ఇక మీ ఇష్టం. ఇదిగో పిల్ల, తీసుకో. ఇక నువ్వు వెళ్ళు. ముందు నువ్వు నీ పని కానివ్వు, అప్పుడే వెళ్తా. ఏది తగలబెట్టు. అయ్యో అయ్యో, మంటలు మంటలు, కాపాడండి. ఓసిని రాక్షసి, ఎంత ధైర్యమే! కాపాడండి, మంటలు మంటలు. మంటలు మంటలు, కాపాడండి. అరే నిప్పంటుకుంది. అరే తగలబడిపోతుందిరా, త్వరగా రండి. అరే త్వరగా రండిరా, పశువులు కొట్టం తగలబడిపోతుంది. త్వరగా రండిరా, రండి.